స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రిజర్వేషన్లపై నిర్ణయం ప్రకటించలేదు సర్కార్. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎదుర్కోవడానికి రెడీ అవుతోంది హస్తం పార్టీ. రానున్న లోకల్ పోరులో జెండా ఎగురవేయాలని ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్. రాష్ట్రంలో స్థానిక సంస్థల పదవీ కాలం ముగిసి 4 నెలలు దాటింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగాయి. దీంతో లోకల్ బాడీ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ప్రస్తుతం గ్రామాల్లో స్పెషల్ అధికారుల పాలన కొనసాగుతోంది. అయితే స్పెషల్ ఆఫీసర్స్ పాలనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయనే ఆరోపణలున్నాయి. దీంతో వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది సర్కార్. జూన్ చివరి వరకు లోకల్ బాడీ ఎన్నికలు పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది ప్రభుత్వం. లేదంటే జూలై ఫస్ట్ వీక్ లో కంప్లీట్ చేయాలని చూస్తోంది. జూన్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి జూన్ చివరిలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ పూర్తి చేసుకుంటే ఇక వరుసగా అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టొచ్చని భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈసారి లోకల్ బాడీ ఎన్నికలు పాత రిజర్వేషన్ల ప్రకారమే చేస్తుందా లేదంటే మారుస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో వరుసగా 2 సార్లు రిజర్వేషన్లు వర్తించేలా చట్టం చేసింది గత ప్రభుత్వం. ఈ చట్టం ప్రకారం ఈసారి కూడా గతంలో నిర్ణయించిన మేరకే రిజర్వేషన్లు వర్తిస్తాయి. అయితే ఈ రిజర్వేషన్లను మార్చాలనే ఆలోచనలో ఉంది సర్కార్. అయితే ఈ అంశం ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఫిక్స్ అయిన రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రభుత్వం అంచనా వేసే పనిలో పడింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది హస్తం పార్టీ. గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు లోకల్ బాడీ ఎలక్షన్ లో పోటీ చేసే వారిని గుర్తించేందుకు దృష్టి సారించింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం కీలకంగా పనిచేసిన వారికి లోకల్ ఫైట్ లో అవకాశాలివ్వాలని డిసైడ్ అయింది. ఇప్పటికే జిల్లా అధ్యక్షుల నుంచి ఆశావాహుల పేర్లను సేకరించే పనిలో పడింది. టికెట్ దక్కించుకోవడానికి పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు ఆశావాహులు. ఇక మొత్తానికి లోకల్ బాడీ ఎన్నికలతో మరోసారి గ్రామాల్లో, మండలాల్లో పొలిటికల్ హడావిడి మొదలు కానుంది. ఎన్నికలు పాత రిజర్వేషన్ల ప్రకారం జరుగుతాయా లేదంటే మార్పులు చేసి నిర్వహిస్తారా అనేది చూడాలి. లోకల్ ఫైట్ లో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు ఆశావాహులు.